ఈయనే మహిమ స్వరూపియకు ప్రభువు, వాక్యము శరీరధారి అయిన దేవుడు యెహోవాయే యేసు క్రీస్తుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయనే దేవుడుగా భూమి మీదకి వచ్చాడు. మానవ శరీరంలో దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఆయన దేవుని యొక్క శరీరంలో నివాసం చేస్తా ఉన్నాడు అని గనక వారికి ప్రత్యక్షపరచబడి ఉంటే, దేవుడు ఆ శరీరంలో నివాసం చేస్తా ఉన్నాడు అన్న సంగతి కనుక వీళ్ళు గుర్తించుంటే యేసుక్రీస్తు సిలువైపోదురా. వార్త 7వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. పరిసరలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాడు. ఆయన పరిచయని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక పట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ఆయన ప్రవృత్తి అనే ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అప్పు ఇచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతనెవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని అతనికి తోచుచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించుతు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనింది, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమెను తన కన్నీళ్లతో తన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకున్నటకు మానలేదు. నీవు నూనెతో నా అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూచెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములను క్షమించబడి ఉన్నవి అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండి వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలం నివసించేవాడా, సజీవుడానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మేము ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు నీ వాక్యములు వెళ్తా ఉన్నాం ప్రభువా. ప్రార్థించక అభిషేకం నీ వాక్యం ద్వారా మా పైన కుమ్మరించండి. ఓ దేవను మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపించండి. ఓ నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని పురుగొల్పండి ప్రభు. నీకు అప్పగిస్తూ ప్రభువా, ఓ దేవ ప్రభు, ఈ వాక్యం ద్వారా మేము అభిషేకించబడిన ప్రార్థన, ప్రేరేపించబడిన ప్రార్థన మా జీవితాల్లో మేము చేయడము కాక ప్రభువా, ప్రతి బిడ్డను అభిషేకించండి. నీ వాక్యం విరవండి ప్రభువా. దేవని వాక్యం విరవబడినప్పుడు వెలుగు కలుగుతుందని చెప్పు. దేవని వాక్యం విరిచినప్పుడు దేవా, ఎంఐ మార్గంలో నీ శిష్యులు ఏ విధంగా నిన్ను చూశారో ఈ రోజు దేవా, నీ వాక్యం విరవబడుతున్నప్పుడు మేము నిన్ను చూసిదము గాక. దేవ ఎంఐ మార్గంలో వాక్యం విరవబడినప్పుడు వాళ్ళ హృదయాలు ఏ విధంగా మండాయో ఈ రోజు మా జీవితంలో కూడా, మా హృదయము కూడా వాక్యం విరవబడినప్పుడు, ఆ వాక్యం మేము చూసినప్పుడు మా హృదయములు కూడా మండును గాక ప్రభువా. బిడ్డలు మండించండి, నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రభు యేసు క్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కూడొచ్చిన సహోదరులందరికీ కూడా
యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు మనకి ఇచ్చి మీరందరూ కూడా పనులు మానుకొని చక్కగా ప్రార్థించడానికి ప్రేరేపించబడ్డారు కాబట్టి దేవుడు ఆ యొక్క తగిన ఫలితము దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా గిన్నెడు తన్నీళ్ళు ఇస్తేనే దానికి రిపీట్ ఇచ్చేసే దేవుడు ఆయన. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే తిరిగిస్తాడు ఆయన. అలాంటిది మీరు పనులు మానుకుని వచ్చారంటే దానికి రెట్టింపు బహుమానం 3 రెట్లు ఎక్కువ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దాన్ని ఆత్మీయంగా మీరు పొందుకోవాలి. ఖచ్చితంగా ఆత్మీయంగా దాన్ని మీరు అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. చక్కగా ప్రార్థనాత్మతో నింపబడి మనం ప్రేరేపించబడి ప్రార్థించడానికి దేవుడు తన యొక్క అభిషేకమును మన పైన కుమ్మరించబడాలని మనం అందరం కూడా ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న వాక్య భాగమును మనం తెలుసుకొని కొన్ని విషయాలు నేర్చుకొని ప్రేరేపణ ద్వారా మన వాక్యంలోకి వెళ్దాం. ఈ రోజు నా వాక్య భాగం ఏమిటంటే ప్రవక్త బోధించిన మెసేజ్లో నుంచి ఒక మెసేజ్ నేను బోధిస్తూ ఉన్నాను. అదేమిటంటే నగరంలోనే అతి ఘోరమైన పాపి. హల్లెలూయా. నగరంలోనే అతి ఘోరమైన పాపి 7వ ముద్ర ద్వారా విమోచన పొందుకుంది. హల్లెలూయా. నిజముగా ఈ యొక్క కాలంలో దేవుడు గొప్ప అభిషేకమును తన వధువుపై కుమ్మరించాడు. గొప్ప అభిషేకమును గొప్ప యొక్క వర్తమానమును దేవుడు తన యొక్క వధువుకి ఇస్తా ఉన్నాడు. ఏమో ఈ కాలంలో దేవుడు తెరిచిన వాక్యమును బట్టి ఒక గ్రంథము వధువుకి ఇవ్వబడింది. మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. బలిష్టమైన వేరొక దూత పరలోకం నుంచి దిగివచ్చిన చూచి తిని ఉండెను, వర్షధనుచుండెను, అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? ఇదొక రాకడ. ఇదేమిటంటే ప్రకటన 10వ అధ్యాయం ఏంటంటే అదృశ్యమైన రాకడ. కనపడే రాకడ కాదు, కానీ దీనిని ఏమంటారంటే అదృశ్యమైన రాకడ. ఎవరికి అదృశ్యమైన రాకడ జరుగుతుందంటే అది అదృశ్యమైన వధువుకి అదృశ్యుడైన దేవుడు అదృశ్యంగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచం అంతటికీ ఈ రాకడ కాదు, కానీ ఎవరైతే మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం, మనం అంశాల వారికి నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు ఆదిలో ఆయన ఎలోహింగా ఉన్నాడు. దేవుడు ఎలోహింగా మారాడు. ఎలోహింగా మారాడు. ఇప్పుడు ఆయనలో కొన్ని లక్షల సమూహం ఉన్నది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ సమూహమే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆ దేవుని కుమారులు కుమార్తెలు మొట్టమొదటిగా క్రీస్తులో దేవుడు జగత్పునాది వేయబడక ముందే వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ విషయాలు చదువుకున్నాం. జగత్పునాది వేయబడక ముందే దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క ఆలోచనలో కొన్ని లక్షల గుణలక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆ గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం నీవైతే, ఒక గుణలక్షణం నేనైతే, ప్రపంచంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని పిల్లలందరూ కూడా ఆయనలో ఆలోచనలుగా, అంటే గుణలక్షణాలుగా, అట్రిబ్యూట్స్ గా ఆయనలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా దేవుడు జగత్ పునాది వేయబడక ముందే, ఈ భూమి పునాదులు వేయబడక ముందే, భూమి సృష్టించబడక ముందే దేవుడు వీళ్ళందరినీ కూడా ఆయన ఆలోచనలో ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసు, మీరు పుట్టక ముందే దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు పుట్టకముందు ఎక్కడున్నారు? ఏమండి? ఆయనలో ఎలా ఉన్నారు? ఆలోచనగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, నా కుమారుడు నేను పుట్టకముందు నాలోనే ఉన్నాడు. నేను పుట్టకముందు నేను నా తండ్రిలో ఉన్నాను. నా తండ్రి పుట్టకముందు ఆయన వాళ్ళ తాతలో ఉన్నాడు. హల్లెలూయా. అలాగే వాళ్ళ తాత ముత్తాతల్లో నుంచి మనం అందరం ఎక్కడ ఉన్నామంటే ఆదాములో ఉన్నాం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నా తండ్రిలో నుంచి నేను బయటకు వచ్చానో,
నాలో ఉన్న నా కొడుకు నాలో నుంచి బయటకు వస్తా ఉన్నాడు, వాడిలో కూడా ఒక కుమారుడు ఉన్నాడు, వాడికి పెళ్ళి అయిన తర్వాత వాడు కూడా బయటకు వస్తాడు. హల్లెలూయా. అంటే కాలాల వారీగా వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళు వస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే మనమందరము ఆదాంలో ఉన్నాం. ఆదాం ఎక్కడ ఉన్నాడంటే క్రీస్తులో ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆదాముతో సహా మొత్తం అందరం విత్తనంలో ఉన్నట్టుగా ఒక మావు టెంకే పోతాం. ఆ మావు టెంకలో అనేకమైన మావు టెంకలు ఉంటాయి. అవి ఒక్క టెంక పాతినప్పుడు అనేకమైన మావు టెంకలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ టెంకలన్నీ ఎక్కడున్నాయి? ఆ టెంకలోనే ఉన్నాయి. ఒక ఒడ్లి గింజ పాతితే అనేకమైన ఒడ్లి గింజలు వస్తాయి. అంటే ఈ ఒడ్లి గింజలన్నీ ఎక్కడున్నాయి? ఆ యొక్క ఒక్క ఒడ్లి గింజలోనే ఉన్నాయి. హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలందరూ కూడా యేసు క్రీస్తులో ఆలోచనగా ఉన్నారనమాట. విత్తనములు ఉన్నట్లుగా, టెంకలు ఉన్నట్లుగా దేవుని యొక్క ఆలోచనలో మనం ఒక ఆలోచనగా ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలోచనలో దేవుని పిల్లలైతే ఎంతమంది అవుతున్నారో వీళ్ళందరూ కూడా జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు అనొచ్చు, నేను పుట్టకముందు నేను ఎక్కడున్నాను? నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అంటాం. కానీ వాస్తవంగా ఈ శరీరానికి వయసు ఉంది, కానీ లోపల ఆత్మకు వయసు లేదు. లోపల ఆత్మకండి వయసు లేదు. ఈ శరీరానికి వయసు ఉంది. ఇది పుట్టిన కానీ మొదలు పెడతారు, చచ్చే వరకు లెక్క పెడతారు. ఇన్ని సంవత్సరాలు బతికాడని చెప్తారు, ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద అని చెప్తారు. కానీ లోపల ఆత్మకు వయసు లేదు. అది నిత్యత్వం నుంచి వచ్చింది, తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. దేవునితో ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలము ఆ యొక్క ఆత్మ ఉంటుంది. ఇది దేవుని యొక్క ఆలోచనగా ఈ యొక్క ఆత్మ అనేది ఉన్నది. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఈ యొక్క దేవుని యొక్క పిల్లలందరూ భూమికి పునాదులు వేయబడక ముందే ఎక్కడున్నారంటే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నీవు నేను పుట్టకముందు ఎక్కడున్నామండి? క్రీస్తులో ఉన్నాం. మీరు చక్కగా ఆన్సర్ చెప్పాలి, మీకు అర్థమవుతుంది కాబట్టి చక్కగా మీరు ఆన్సర్ చెప్తే నేను ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నామండి? పుట్టకముందు క్రీస్తులో ఉన్నాం. ఎలా ఉన్నాం? అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు లేఖనం చూపించితే మీకు బాగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక అదే అలాగే చదవ, అలా ఉంచండి. మళ్ళీ అందులోకి వచ్చేద్దాం మనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక జాగ్రత్తగా అందరూ చూసి చదవండి. రాయినిది కలుగును గాక. స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధించిన ఆశీర్వాదం అంతయు కూడా మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, ఎందుకు ఇస్తున్నాడంటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములనై ఉండవాలనని. ఎప్పుడండి? జగత్ అంటే ఏంటి? భూమి అండి. జగతి అంటే జగమంత అంటారు చూసారా? జగతి అంటే ఏంటంటే భూమి అని అన్నాం. అంటే ఈ భూమికి పునాదులు వేయబడక ముందే, అంటే దేవుడు ఈ భూమికి ఒక పునాదులు వేశాడు. మీకు తెలుసా? ఆకాశంలో ఒక తాళ్ళు చేత ఈ భూమి వేలాడుతుంది. అసలు ఎవరికైనా సాధ్యమండి? తాళ్ళు కట్టి భూమిని వేలాడదీశాడు దేవుడు. ఒక బాల్ని కట్టి ఒక ఫ్యాన్కి ఇలా కట్టి ఆ స్తంభాన్ని కట్టామనుకున్న బాల్ వేలాడుతుంది చూసారా? అలా శూన్యంలో ఈ బాల్ వేలాడుతుంది అనమాట. అంటే ఈ బాల్ని తాడేసి కట్టాడు దేవుడు. ఎలాంటి తాడేసి కట్టాడంటే మనకి యోగ గ్రంథంలో చెప్పాడు అనమాట. అది అంటే ఈ యొక్క గ్రహాలను దేవుడు ఆకాశంలో తాళ్ళు వేసి కట్టాడు. అంటే ఒక తాడు మీద భూమి ఎలాడుతుంది. అంటే ఈ భూమిని మోస్తున్నట్టు తాడు ఎంత బలంగా ఉంటుంది? ఆ తాడు ఎంత బలంగా ఉంటుందండి? అసలు ఏ తాడు వేసి కట్టాడు? అంత బలంగా ఉండడానికి అంత బలమైన తాడు ఏంటి?
కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఈ భూమిని అలా తాడు మీద ఎలాడుతుందంటే చూడండి, ఒక తాడుకు గడి కట్టామనుకోండి, ఒక తాడు కొన్నాళ్ళు అయినప్పుడు చివుకుపోతుంది, అది పాడైపోతుంది, వర్షానికి తడిచో లేకపోతే ఎండో ఆ చివుకుపోతూ ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల సంవత్సరాలు అయినా సరే తాడు ఇంకా పాడవలేదు. అది తాళ్ళ మీద ఎలాడుతుంది ఈ భూమి. ఈ భూమి తాళ్ళ మీద ఎలాడుతూ ఇప్పుడు ఈ భూమికి పునాదులు వేసాడు దేవుడు. కిందకి భూములు ఇల్లు వేసినప్పుడు ఎలాగైతే పునాదులు వేసి కడతామో అలాగే 4 మూల 4 పిల్లర్స్ వేసి ఈ భూమిని దేవుడు పునాదుల పైన కట్టాడు. ఈ భూమికి పునాదులు ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లర్స్ పైన ఈ యొక్క భూమి కట్టబడింది. ఇది తాడు మీద ఏలాడుతుంది. ఇప్పుడు ఈ తాళ్ళు శూన్యంలో ఈ భూమి ఏలాడుతుంది. ఈ శూన్యంలో తాళ్ళ ద్వారా ఈ యొక్క భూమి ఏలాడుతుంది. అయితే ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక ముందే, అసలు ఈ భూగ్రహాన్ని సృష్టించక ముందే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించడానికి ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనల్ని ఏం చేశాడంటే జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడండి? క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే, ఏ విధంగా క్రీస్తులో మనం ఉన్నామంటే ఆలోచనలుగా ఉన్నాం. హల్లెలూయా. ఒక మనిషి ఏదన్నా ముందు చెయ్యాలనుకుంటే ముందు మనసులో ఆలోచిస్తాడు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలా ప్రణాళిక వేస్తే బాగుంటుంది, ఇది ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఇది ఎలా ఈ పని ఆరంభిస్తే బాగుంటుంది అని చెప్పి ముందు ఒక ప్లాన్ లోపల ఆలోచించి ఆ ప్లాన్ ప్రకారంగా అప్పుడు పని స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుడి భూమిని ప్రపంచాన్ని సృష్టించక ముందు ఆయనలో ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈ భూమి మీద మనుషులను ఎలా చేయాలి, ఈ భూగ్రహాన్ని ఎలా చేయాలి, చంద్రగ్రహ మండలాన్ని ఎలా చేయాలి, సూర్య మండలాన్ని ఎలా చేయాలి, నక్షత్ర మండలాన్ని ఎలా చేయాలి, ఈ చెట్లు ఎలా చేయాలి, జంతువులను ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు ఇవన్నీ సృష్టించక ముందే దేవుడు మనసులో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్లాన్ ని మనం ఏమంటున్నామంటే ప్రణాళిక, విమోచన ప్రణాళిక అంటున్నాం. విమోచన ప్రణాళిక ఏంటంటే సృష్టించక మునిపే దేవుడు ఈ యొక్క భూమిని సృష్టినంత చేయడానికి ఏ విధంగా చేయాలో దాన్ని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ప్రణాళిక లేనోడు ఏం చేయలేడు. ఇప్పుడు చూడండి, నరసాపురం వెళ్ళాలనుకుంటున్నారు ఎవరు. నరసాపురం వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఒక ప్లాన్ ఉంటుంది. సీతారాంపాలలో పలానా పని ఉంది, రుస్తుంబాదలో పలానా పని ఉంది, ఇవన్నీ కూడా ముందు స్కెచ్ చేసుకుంటాడు. లేకపోతే ఇలా మొగల్తూరు వెళ్ళి నరసాపురం వెళ్ళాలా, లేకపోతే ఇలాగా ఎవరిది ఎల్బిచర్లు వెళ్ళి అలాగ నరసాపురం వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచించి ఒక ఎల్బిచర్లో పని ఉందనుకోండి, ఇక్కడ బయలుదేరినప్పుడు ఫస్ట్ ఎల్బిచర్లు వెళ్ళి ఎల్బిచర్ నుంచి అలా నరసాపురం వెళ్తాడు. లేకపోతే మొగల్తూరులో పని ఉందనుకోండి, ఫస్ట్ ఇలా మొగల్తూరు వెళ్ళి అలా నరసాపురం వెళ్తాడు. అంటే ఇతనికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ యొక్క ఆలోచనను సఫలం చేయడానికి అతను ఏ విధంగా వెళ్ళాలో ముందుగా నిర్ణయించుకుంటాడు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఈ భూమిని చేయడానికి ముందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ఆలోచన ఆయనకు ఉంది. భూమి మీద మనుషులను ఎలా చేయాలి, భూమి మీద చెట్లను ఎలా చేయాలి, భూమి మీద సముద్రమును ఎలా చేయాలి, ఈ యొక్క భూమిని నీరుని ఎలా ఏరు చేయాలి, ఏ విధంగా చంద్రుని సృష్టించాలి, ఏ విధంగా సూర్యుని సృష్టించాలి, నక్షత్రాన్ని ఏ విధంగా సృష్టించాలి, ఈ భూమి ఆకాశాన్ని ఏ విధంగా చేయాలి, ఇవంతా కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక మంచి తండ్రి ఉన్నాడు అనుకోండి. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డలను చూసుకోవడానికి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక బిడ్డలను చూసుకోవడం ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ యొక్క బిడ్డలను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళకు కొనివ్వాలి. చూడండి, ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలకు ఏమేమి అవసరమో అన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆడుకోవడానికి వస్తువులు ఏర్పాటు చేస్తాడు, వాళ్ళు తినడానికి తిండి ఏర్పాటు చేస్తాడు, వాళ్ళకి సౌకర్యంగా ఇంట్లో గృహంలో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యకరంగా ఉంటారో, వాళ్ళు ఏ విధంగా ఆడుకుంటారో, తినడానికి వాళ్ళు ఏదైనా తినాలనుకున్నారనుకోండి, పప్పులు తీసుకురావడము, లేకపోతే బొమ్మలు తీసుకురావడము, లేకపోతే వాళ్ళకి అనుకూలమైనవన్నీ కూడా పిల్లలకు మంచి తండ్రి ఏం చేస్తాడంటే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఒక మంచి తండ్రి కాబట్టి తన పిల్లల్ని భూమి మీద తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుల్ని కుమార్తెల్ని భూమి మీద తీసుకురాబోతూ ఉన్నాడు.
ఈ భూమి మీద తీసుకురాబోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రణాళిక. వీళ్ళకి బతకడానికి గాలి అవసరం, వీళ్ళకి తినడానికి చేపలు అవసరం, వీళ్ళకి తినడానికి మాంసం అవసరం, వీళ్ళు తినడానికి పక్షులు అవసరం, వీళ్ళు తాగడానికి తినడానికి అన్ని వసతులు భూమి మీద పెట్టాలి, వీళ్ళకి చక్కగా అందమైన ప్రకృతి ఇవ్వాలి అని చెప్పి సెలయేర్లు పెట్టాడంట, పర్వతాలు పెట్టాడట, లోయలు పెట్టాడట, చెట్లు పెట్టాడంట. అందమైన ఆకర్షణీయమైన ప్రపంచాన్ని తన యొక్క కుమారుల కోసం చేశాడంట దేవుడు. హల్లెలూయా. నా పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండడానికి సెలయేర్లు పెట్టాలి, నా కుమారులు ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి మనమైతే బొమ్మలు ఇస్తాం, సింహం బొమ్మ, పులి బొమ్మ ఇస్తాం, బొమ్మలు ఇస్తాం మనమైతే. అదే రియల్ బొమ్మలు రియాలిటీ ఇస్తే చంపు తినేటని మనకు తెలుసు కాబట్టి బొమ్మలు ఇస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసింది? ఏదైనా తోటలో రియల్ సింహం తయారు చేసి బొమ్మ కింద ఇచ్చాడంట, ఆడుకుని ఆయన ఆదామని. హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా తోటలో అది ఒక బొమ్మ, ఆదాం ఎలా చెప్తే అలా చేస్తుంది. అది వేదికలు ఇచ్చాడంట, పులుల్ని ఇచ్చాడంట, సింహాలను ఇచ్చాడట. అవన్నిటితో ఆదాం ఆడుకునేవాడట చక్కగా. పిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకుంటారో అలా ఆడుకునేవాడట ఆదాము. ఎందుకంటే ఒక మంచి తండ్రి చక్కగా అవన్నిటిని చేసి స్నానం చేయాలా, నదులు పెట్టాడట, సముద్రాన్ని పెట్టాడట, అన్ని విధాల సౌకర్యవంతమైన కార్యాలన్నీ కుమారులకు ఏర్పాటు చేసి ఏదైనా తోటలో పెట్టాడు. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేయబడిందండి? దేవుని కుమారుల కుమార్తెల కోసం చేయబడింది. ఈ సృష్టి అంతయు కూడా ఇంత ఆహ్లాదకరంగా సెలయేర్లు పెట్టి కొన్ని అందమైన ప్లేసులు ఉంటాయి, కొన్ని హిమాలయ పర్వతాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవి, కొన్ని సెలయేర్లు ఉంటాయి, కొన్ని పర్వతాలు ఉంటాయి, కొన్ని జూ పార్కులు ఉంటాయి. ఇలాగా పిల్లల్ని అక్కడ తీసుకెళ్తే వాటిని చేసే హడావిడి వీళ్ళు చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతారు, చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు, చాలా సంతోషంగా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట వీళ్ళకి. అంటే పిల్లలు ఎలాగైతే అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్గా హ్యాపీనెస్తో ఫీల్ అవుతారో, దేవుడు కూడా దేవుని కుమారులు ఈ సృష్టిలో అలా బ్రతకాలి, హ్యాపీనెస్గా ఆనందంగా సంతోషంగా నా పిల్లలు ఉండాలని చెప్పి ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని కుమారులు కుమార్తెలు ఇక్కడ ప్రత్యక్షం అవడం కోసం, ఈ కుమారుల కోసం దేవుడు ముందుగా ఒక ప్రణాళిక రచించి నా కుమారులకి ఇవన్నీ చేయాలి, నా కుమార్తెలకి ఇవన్నీ చేయాలని చెప్పి ఈ సృష్టిని అంతా అందంగా డెకరేట్ చేశాడు. హల్లెలూయా. అయితే ఈ సృష్టి అంతా చక్కగా ఉంది, అందంగా ఉంది, చక్కగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ కుమారులను దేవుడు ఏర్పాటు చేయడానికి మనము ఇప్పుడు ఈ యొక్క ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లుగా ఇక్కడ మనము దేవుని యొక్క కృప ద్వారా మనము పుట్టక ముందే మనం ఎక్కడున్నామండి? క్రీస్తులో ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆలోచనగా ఉన్నాం. చాలా మంది అడుగుతారు, భూమి పుట్టకముందు పుట్టేటి అంటారు, మామూలుగా అంటారు, భూమి పుట్టకముందు పుట్టేటి అంటారు. అంటే వాస్తవంగా అది నిజమైన మాట. అది భూమి పుట్టకముందు నువ్వు ఎలా పుట్టారంటే మళ్ళీ అతని దగ్గర సమాధానం ఉండదు, దొరకదు. కానీ మామూలుగా అంటారు, ఇప్పుడు వీడికి ఈ విషయం తెలియదు అంటారా, భూమి పుట్టకముందు పుట్టాడు అంటారు. నిజమే, ఆ మాట కరెక్టే. భూమి పుట్టకముందు నిజంగా పుట్టాడు. ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలో మనం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ విధంగా ఆలోచనగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కానీ మాట వరసకైతే అంటారు, కానీ నిజంగా నమ్మరండి. భూమి పుట్టకముందు నేను ఉంటామేంటి, మొన్న కదా పుడతా, నాకు 30 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు, లేకపోతే నాకు 40 సంవత్సరాలు అంటారు తప్ప నిజంగా ఇతను భూమి పుట్టకముందే పుట్టాడన్న సంగతి ఇతను కూడా తెలియదు. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టావు, భూమి పుట్టకముందే పుట్టావు. ఎప్పుడు పుట్టావంటే దేవునికి ఆలోచనలో జగత్ పునాదులు వేయబడక ముందే, భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు నిన్ను క్రీస్తులో ఆలోచనగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ అదృశ్యమైన జనాంగానికి దేవుడు ఒక అదృశ్యుడిగా ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 10వ వచనంలో 10వ వచనం 10వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. కొంచెం జాగ్రత్తగా. అందరికీ రాకడ గుర్తించలేరు, అందరూ ఈ రాకడకు తెలియదు, అందరూ దీన్ని ఏ మాత్రం కూడా దాన్ని గ్రహించలేరు. ఎందుకంటే ఇది అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన ప్రజలకు మాత్రమే తెలియజేస్తాడు. వీళ్ళెవరంటే జగత్తుకు పునాది వేయబడక ముందే పుట్టిన ఈ దేవుని కుమారులు కుమార్తెలు ఎవరంటే
అదృశ్యమైన పిల్లలు వీళ్ళు. సాతాను కూడా తెలియదండి. ఈ అదృశ్యమైన పిల్లలు సాతాను కూడా తెలియదు. ఈ అదృశ్యమైన పిల్లలు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతారో వాడు గుణగారు వచ్చారు, హార్ట్ అటాక్ వచ్చాడు, అంత భయకంపితమైన వాతావరణంలో సాతాను వెళ్ళిపోతాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన సాతాను ఎవరికి భయపడతాడు తెలుసండి? దేవుని కుమారులకు భయపడుతున్నాడు. హల్లెలూయా. ఈ లెక్క దేవుని కుమారులకు ఎంత శక్తి ఉంటుందో వాడు భయపడతాడు చెప్పండి. ఇప్పుడు మనం దెయ్యం వచ్చేద్దాను, గాలి వచ్చేద్దాను, మరణం వచ్చేద్దాను, వ్యాధి వచ్చేద్దాను, అది వచ్చేద్దాను, ఇది వచ్చేద్దాం, ఎంత భయపడతామంటే ఆటలు చిన్న కడుపు కొంచెం పెయిన్ వస్తుందంటేనే ఆటోమేటిక్గా మనకు భయం అనేది వచ్చేస్తుంది. రోగాలకు భయపడతాం, క్యాన్సర్కి భయపడతాం, రకరకాల వ్యాధులు వస్తే సతమతం అయిపోతాం, తలపొడి వస్తే సతమతం అయిపోతాం, జ్వరం వస్తే అల్లాడిపోతాం. హల్లెలూయా. అప్పుడు దాకా మంచి ఒకసారిగా పరిగెట్టినాడు, జ్వరం వస్తే 2 రోజులు మంచం మీద లెగడం, అంత భయం వస్తుంది. అవి నీరసం వచ్చేసిందండి కదల్లా, చాలా భయకంపితమైన వాతావరణంకి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ చిన్న భయానికే వణుకుపోతున్నాం కదా మనం. ఆ చిన్న భయాన్ని పంపించే, ఆ చిన్న జ్వరాన్ని పంపించే సాతానుడు మనం వణికిచ్చేస్తున్నాడు కదా. మరి సాతాను వణికిచ్చేదేంటి? సాతాను వణికిచ్చేది ఏంటండి? సాతానును వణికించేది ఏంటంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. అంటే దేవుని కుమారుడు అతను ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు అనుకోండి, సాతాను దడ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నేను దేవుని కుమారునే, వెళ్ళిపోవండి, వెళ్ళాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని నిజమైన జీవాన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు సాతాను గుణదాడు వచ్చాడు. హల్లెలూయా. అందుచేత ఈ అదృశ్యమైన జనాంగం సాతాను తెలియదండి. ఈ అదృశ్యమైన జనాంగాన్ని దేవుడు ఆది నుంచి కూడా మర్మంగా ఉంచాడు, దాచాడు. వాళ్ళని, దేవుని పిల్లల్ని, దేవుని కుమారుల్ని, కుమార్తెల్ని దేవుడు దాచేశాడు. వారికి బహిరంగ పరచడం లేదు. దేవుడు ఆది నుంచి దాచుకుంటూ వస్తూ ఉన్న దేవుని పిల్లలను వీళ్ళు. హల్లెలూయా. ఒకసారి మనం చదువుదాం కొరింథీ పత్రిక. కొన్ని లేఖనం మీకు చూపించాలి. నన్ను చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. నేను ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళాను. చాలా జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు పట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు కొన్ని జాగ్రత్తగా మీరు వినాలి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాచ్యాచార్యముతో గాని, అంటే వాచ్యాచార్యం అంటే ఏంటి? చాలా తెలుగుగా మాట్లాడతారు, చాలా మంది తెలుగుగా మాట్లాడతారు. కిందకి మెడకెత్తే కాలుకి, కాలుకి ఎత్తే మెడకి ఎత్తా ఉంటారు. చాలా తెలివైన వాడిగా కనపరుచుకుంటారు వాళ్ళు. అబ్బో నేను చాలా తెలివైందని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను తెలివైన దాన్ని నేను రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదో తెలివితేటలు ప్రదర్శించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను పెద్ద తెలివైన దాన్ని నా ద్వారా లీడ్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు అన్నట్టుగా కొంతమంది వాచ్యాచార్యం వాడతారు, తెలుగుగా మాట్లాడతారనమాట. వాళ్ళు దేనికైనా జవాబు చెప్పగలుగుతారు, దేనికైనా జవాబు చెప్పి తీరుతారు. ఎందుకంటే వాళ్ళ నోట్లో మాట ఉంటుంది. చాలా మంది అంటారు కదండి, ఎవరో బ్రతకడానికి డబ్బైనా ఉండాలి, నోట్లో మాట అయినా ఉండాలంట. అవునండి, చాలా మంది డబ్బు లేకపోయినా నోటు మాటతో బతికేస్తారు. హల్లెలూయా. మా ఇంటికాడ ఒక అతను ఉండేవాడు. అతను పనికి వెళ్ళేవాడు. అతను రోజుకి 600-700 జీతం తెచ్చుకుంటాడు. 600-700 జీతం తెచ్చుకుంటాడు. కానీ 2 రూపాయల పని కూడా చేయడండి. ఆ ఓనర్కి 2 రూపాయల పని కూడా చేయడు. సాయంత్రం వచ్చేటోడికి 700 తెచ్చేసుకుంటాడు. ఆ 700 ఎలా తెచ్చుకుంటాడు అనుకున్నారు? మెల్లగా వెళ్తాడు పనిలోకి. ఆ చుట్టుపక్కల అందరినీ కొంతమందిని వసపరుచుకుంటాడు. ఆ ఓనర్ని కూడా వసపరుచుకుంటాడు. వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడుతూ మొదలెడతాడు. ఇలాగా మొత్తం మంది కోరి చెప్పేవాడు. ఆ ఓనర్ కనీసం వీళ్ళు పని చేయడం కూడా చెప్పడం. ఎందుకంటే మాటలు బాగా నచ్చినాయి అతనికి. అతను మాట్లాడుతుంటే ఇంకేం వినాలనిపిస్తుంది. అందుకని వాచ్యాచార్యం ఉంది అతనికి. ఆ మాటలు మాట్లాడుతుంటే ఇతను పని మర్చిపోయాడు. నువ్వు పని చేయకుండా పర్లేదు, కూర్చో, డబ్బులు ఇచ్చేస్తాను నీకు, అది చేయించి అంటాడు ఆ ఓనర్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే అతను మాట, కొంతమంది చాలా మంది మాట ద్వారా బతికేస్తారు. చాలా తెలుగుగా మాట్లాడి మాటను కప్పిపుచ్చుకొని వారు తెలివితేటలతో బతుకుతున్నాను అనుకుంటారు. వాచ్యాచార్యం అంటారు అనమాట. ఇప్పుడు పౌలు గారు నేనేదో పెద్ద వాచ్యాచార్యం కలిగిన వాడిగా మీ ఎద్దకు రావట్లేదు. నేను
జ్ఞానంతో కూడా రావట్లేదు. చాలా మంది జ్ఞానంతో మాట్లాడతారు కదా, జ్ఞానం వల్లిస్తారు, చాలా తెలుగుగా మాట్లాడతారు. ఆ గ్రంథాల కోసం, ఈ గ్రంథాల కోసం, అవి కోసం, వీటి కోసం అన్ని తెలుగు తేటలన్నీ చాలా జ్ఞానవంతుడిగా కనబడతాడు వ్యక్తి. జ్ఞానం వల్లిస్తాడు. కానీ జ్ఞానంతో కానీ వాక్చాతుర్యంతో కానీ దేవుని మర్మమును నీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. అంటే నేను జ్ఞానంతో చెప్పట్లేదు ఈ మాటలు, తెలివితేటలతో చెప్పట్లేదు ఈ మాటలు, వాక్చాతుర్యంతో నేను మాటలు చెప్పట్లేదు మీకు. నేను ఏ విధంగా దేవుని యొక్క మర్మాన్ని మీకు ప్రకటిస్తున్నానంటే, దేవుని యొక్క మర్మాన్ని మీ వద్దకు నేను ఏ విధంగా తీసుకొస్తున్నానంటే, నేను క్రీస్తు యేసును తప్ప మరి దేనిని మీ మధ్య వెరుగుకుందునని నిశ్చయించుకుంటుని. హల్లెలూయా. అంటే జ్ఞానమో, వాక్చాతుర్యమో, మాటకారితనమో, లేకపోతే తెలివితేటలతోనో నేను మీ వద్దకు నేను వాక్యాన్ని తీసుకురావట్లేదు. కానీ నేను ఏ విధంగా తీసుకొస్తున్నానంటే, నాలో నుండి క్రీస్తును మీ వద్దకు మోసుకొస్తున్నాను. ఏమా క్రీస్తుని మీ వద్దకు మోసుకొస్తున్నాను. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? నేను మాట్లాడట్లా. నేను తెలివితేటలతో మీకు జ్ఞానాన్ని వల్లించడం లేదు. నాలో ఉన్న క్రీస్తే మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను, అబ్బా నాకు ఇన్ని మర్మాలు తెలుసు కదా, నాకెంత వాక్యం తెలుసు కదా, విర్రవీగుడుతనంతో కాళ్ళ ఎగరేసుకుంటూ వచ్చి వాక్యాన్ని చెప్పట్లేదండి ఆయన. దేవుని పిల్లలకు భయముతోనూ, వణుకుతోనూ, బలహీనతతోనూ నేను వాక్యాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇది మాట్లాడేది క్రీస్తు. పరిశుద్ధాత్మ ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది. దేవుడి కుమారుల ప్రత్యక్షతను దేవుడు పిల్లలకి ఇస్తా ఉన్నాడు. ఆ కుమారులు వెలుగులోకి వస్తే సాతానే వణుకుపోతూ ఉన్నాడు. అలాంటి భయంకరమైన వాక్యము మీ వద్దకు నేను ఏ విధంగా తీసుకొస్తున్నానంటే, కేవలం క్రీస్తును మాత్రమే మోసుకొస్తున్నాను. భయముతో వస్తున్నాను ఇక్కడికి, వణుకుతో వస్తున్నాను ఇక్కడికి, బలహీనతతో వస్తున్నాను ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకంత భయం అంటే, దేవుడంటే భయం, దేవుడంటే వణుకు, దేవుడంటే బలహీనత. ఆ శక్తి లోనికి వచ్చాడు, బలహీనుడు అయిపోతున్నాడు ఇతను. ఆ శక్తి లోనికి వచ్చినప్పుడు ఇతను ఒక బలహీనుడు. నాకేమి తెలియదు ప్రభువా, నీవే నీ పిల్లలతో మాట్లాడుకో అంటున్నాడు. భయపడుతున్నాడు. దేవుని యందు భయము, భక్తి, గౌరవము, ఆ యొక్క విధేయత దేవుని పట్ల చూపించడం ద్వారా ఆయన లోపల ఉన్న క్రీస్తు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి పౌలు గారు. ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుడి శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించగా, చాలా మంది మాట్లాడతారు కదండి. ఇప్పుడు ఇది మాట్లాడుతున్న తీయని పాఠంలో ఉంటారా అంటారు, చూసారా? చాలా అద్భుతంగా మాటలు మాట్లాడతారు, ఎందుకు అది హృదయంలో ఉండదు. తేని మాటలు. సామెతల గ్రంథం ఉంటుంది, సామెతల గ్రంథం మాట ఉంటుంది, వేశ్య పెదవుల గుండా తేనె కారుతుందండి. వేశ్య పెదవుల గుండా అంటే ఆమె పెదవులు ఎలా ఉంటాయంటే తేనె వలె మాట్లాడుతుందంట. అంటే ఎదుటి వ్యక్తిని ఏ విధంగా కవ్వించాలో, ఏ విధంగా బొట్టలో వేసుకోవాలో, ఏ విధంగా ఎదుటి వ్యక్తిని మొత్తించాలో, ఈ విధంగా ఒక తేనె పూసినట్లుగా మాటలు మాట్లాడితే ఆ తేనె తీయదానానికి అవతల పడిపోతాడు ఎటు వెళ్ళడం. హల్లెలూయా. చాలా మంది అలా తేనె పాకం మాట్లాడినట్టు మాట్లాడతారంట. ఎంత తీయగా మాట్లాడతారంటే, ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, చాలా బాగుంటాయి ఆ మాటలు, చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. కానీ ఇక్కడ ఆయన అలా మాట్లాడతలేదు. తేనె వలె మధురంగా ఉన్నట్లుగా నేను మాట్లాడటం లేదు అంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయి? హృదయంలో మంట వచ్చేసి ఇలా ఉన్నాయి. హృదయంలో ఏమొస్తుందండి? మంట. ఎందుకు ఆ మంట వస్తుందంటే మీలో విశ్వాసాన్ని పైకి లేపాలని మాట్లాడుతున్నాను అంటాడు.
హల్లెలూయా. జ్ఞానయుక్తమైన మాటల్ని మాట్లాడడానికి, తీయని మాటలతో వినియోగించడానికి నేను ప్రయత్నించట్లేదు, కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచుచు దృష్టాంతములని వినియోగించుచుంటిని గనుక పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాను. హల్లెలూయా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు పౌలు గారు చూడండి. ఆయన మాట్లాడే మాటల్లో, ఆ భాషలో, ఆ యొక్క ప్రాసలో ఎంత అద్భుతమైన అర్థము వస్తూ ఉందంటే, నిజంగా అతను ఆ దైవత్వంతో కూడిన వాక్యాన్ని, పరిశుద్ధాత్మతో కూడిన శక్తిని దేవుని ప్రజల మధ్యలో ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఏదో తెలివితేటలతో కూడిన వాక్యాన్నో, లేకపోతే అక్కడో ఎక్కడో ఎవరి దగ్గర నేర్చుకొచ్చిన వాక్యాన్నో, లేకపోతే టీవీల్లోనో అట్లలోనూ యూట్యూబ్లో నేర్చుకున్న వాక్యాన్నో ప్రజల ముందుకు తీసుకురావడం పౌలు గారు ఇష్టపట్ల. అలా మాట్లాడక ఇష్టపడట్లేదండి. దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న ఆ యొక్క పౌలు గారు, దేవుని యొక్క బోధకుడిగా, అపోస్తలుడిగా, సువార్తికుడిగా ఉన్న ఆ పౌలు గారు ఆ యొక్క వాక్యాన్ని ఎంత అద్భుతముగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని విడుదల చేస్తా ఉన్నాడంటే, చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అది నా జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానమయ్యన్నది. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని నేను బోధించడానికి ఇష్టపడుతున్నాను. ఏంట జ్ఞానం? అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చుని లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని జ్ఞానం ఏమైందండి? మర్మము. దట్ ఈజ్ మిస్టరీ. ఆ యొక్క మిస్టరీ, మర్మము దేవుడు దాచిపెట్టాడు. ఆ మిస్టరీని, ఆ మర్మమును దేవుడు రహస్యంగా ఉంచేశాడు. ఆది నుంచి కూడా మర్మంగా ఉంచేశాడు. ఒకవేళ మర్మం కనుక తెలిస్తే, ఆ లోకాధికారుల మర్మం కనుక తెలిస్తే ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఈ జ్ఞానము మరుగై ఉండేను. ఏమైందండి? మరుగై ఉంది అంటే దాచేశాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని జగత్పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించిన ఆ ముందు జ్ఞానాన్ని, ఆ ప్రీడెస్టినేషన్ జ్ఞానాన్ని, ముందు ప్రణాళికను దేవుడు దాచేశాడు. హల్లెలూయా. ఓకే, రైట్. జగత్తుకు పునాది వేయబడక మునుపే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకొరకు దాచాడండి? తన మహిమ నిమిత్తము దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని దాచేశాడు. దేవుడు తన ప్రణాళిక ముందుగా ఏదైతే ప్రణాళిక రచించాడో, తన బిడల కొరకు రచించాడో, తన బిడల కొరకు యోచించాడో, తన బిడల కొరకు ఆలోచించాడో, ఈ ప్రణాళిక అంతయు కూడా దేవుడు దాచిపెట్టి, మరుగు చేసి, ఆది కాలం నుంచి కూడా దాచిపెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఓకే, రైట్. లోకాధికారులలో తెలియదంట. లోకాధికారుల్లో ఏ పాస్టర్కి తెలియదు, ఏ బిషప్కి తెలియదు, ఏ సంఘానికి తెలియదు, ఏ మనిషికి తెలియదు, ఏ యొక్క ఉపదేశకుడికి తెలియదు, ఎవరికీ తెలియదండి. దేవుడు దాన్ని దాచేశాడు, సీలేసేసాడు. దాన్ని దాచిపెట్టి సీలేసేసాడు. దేవుడు సీలేసాడని దాన్ని ఓపెన్ చేసేవాడు ఎవడు? దేవుడు దాన్ని దాచిపెట్టాడని దాన్ని తెరిచేవాడు ఎవడు? ఆమోస్ గ్రంథం అడుగుతాడు దేవుడు దాచిపెట్టిన దాన్ని తెరవగలిగిన వాడేవాడు? హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. దేవుడు మరుగు చేశాడు, దేవుడు దాచాడు. దేవుడు దాచిన ఆ యొక్క ఆది సంకల్పాన్ని, దేవుడు దాచిన ఆ యొక్క ఆది మర్మాన్ని, అనాది కాల మర్మాన్ని దేవుడు ఈ కాలంలో వాక్యమును బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, రైట్. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును అదన్నమాట అసలు విషయం. దేవుడు ఎందుకు సిలువేయబడాలి? దేవుడు ఎందుకు రక్తం కార్చాలి? దేవుడు ఎందుకు యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టబడాలి?
ఆ ముండ కిరీటం పెట్టించుకోవాలి? 1 తక్కువ 40 కొరడ దెబ్బలు ఎందుకు ఆయన బహిరంగంగా భయంకరంగా దెబ్బలు తినాలి? కాళ్ళు చేతుల్లో ఎందుకు మేకిలేంచుకోవాలి? ఆ పక్కెందుకు చేల్చబడాలి? ఆ బల్లెం ఎత్తుకుని ఎందుకు పొడవాలి? ఎందుకు ఈ కార్యాలన్నీ చేయబడాలి? అవన్నీ కూడా ఒకవేళ ఈ యొక్క ఆది మర్మము, అనాది కాల సంకల్పము ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే అక్కడున్న పాస్టర్లకు కానీ, పాదిర్లకు కానీ, బిషప్లకు కానీ, పరిచయులకు కానీ, శాస్త్రులకు కానీ, సదుకాయలకు కానీ, హెరోదీలకు కానీ ఎవరికైనా మర్మం తెలుసుంటే ఆయన సిలువేస్తారా? ఏమండి? సిలువ వేయరు. ఒక సిలువ వేయకపోతే ఏమవుతుంది? సిలువ వెనకాల ఒక మర్మం ఉంది. సిలువ వెనకాల దేవుడు ఒక మర్మాన్ని దాచాడు. ఈ సిలువ వెనకాల ఒక వధువు బయటకు రావాలి. ఈ సిలువ వెనకాల దేవుని యొక్క జనాంగం బయటకు రావాలి. దేవుని యొక్క రక్తము పంచుకొని పుట్టిన బిడ్డలు బయటకు రావాలి. హల్లెలూయా. దేవునికి ఒక అనాదికాల సంకల్పం ఉంది. దేవునికి ఒక అనాదికాల ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఈ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఆయన సిలువేయబడాలి. హల్లెలూయా. దేవుడు ముందుగానే చెప్పాడు, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయగా అతనికి చక్కగా సంతానం వచ్చింది. 12 మంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏసేపు ఆ యొక్క ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. ఐగుప్తులకు వెళ్ళిపోయిన తర్వాత ఆశీనతను పెళ్లి చేసుకున్నాడు. ఆశీనతను పెళ్లి చేసుకుని మనస్సే ఎఫ్రాయిం 2 పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఇద్దరిని ఆశీర్వదించవలసిన టైం వచ్చింది. ఇద్దరిని ఆశీర్వదించవలసిన టైం వచ్చింది. ఆ సమయానికి యాకోబును తీసుకెళ్లి యేసేపు ఆశీర్వదించమని అడిగినప్పుడు ఈ యొక్క యాకోబు ఆశీర్వదించడానికి చెయ్యి ఇలా పెట్టాడు. కుడి చెయ్యేమో పెద్ద కుమారుడు మీద ఉంది, ఎడం చెయ్యేమో చిన్న కుమారుడు మీద ఉంది. ఇలా పెట్టాడు. పరిశుద్ధాత్మ వచ్చే చేతులు ఎలా నచ్చించాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఈ కుడి చెయ్య చిన్నవాడి మీద వెళ్ళింది, ఎడం చేయము పెద్ద మీదకి వచ్చింది, పెద్దవాడి మీదకి వచ్చింది. మనసే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు.